వేసవి కాలంలో ప్రవేశించాం. ఈ వేసవి కాలంలో కూడా ఈ ఎండ తీవ్రతలు తట్టుకొని దేవుని యందు ఆసక్తి కలిగి ఈ ఆరాధనలకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ స్తోత్రాలు, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్యాంశము దేవునితో సంబంధం మనం కోల్పోతే, క్వశ్చన్ మార్క్ అక్కడ. దేవునితో సంబంధం మనం కోల్పోతే దేవుడు ఈరోజు మనతో అద్భుతమైన రీతిలో మాట్లాడబోతున్నారు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఒక బిడ్డ చదువుకునే వ్యక్తి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే చాలా బాధ వస్తుంది కదా. ఆ బాధ నుంచి వారికి ఉపశమనం కలగాలంటే ఎలా కలుగుతుంది? కామలే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఇంకొకడు, నేను కూడా ఫెయిల్ అయ్యాను మామ అంటే వీడికి సంతోషం కదమ్మా. అప్పుడు దాకా ఈడే నేను ఫెయిల్ అయ్యాను, మా నాన్న తిడతాడు, మా అమ్మ నాకు అసలు నన్ను లెక్క మా వీధిలో ఉన్నమ్మా అనుకుంటుంటాడా. వాడి ఫ్రెండే అదే వీధిలో వాడు పక్కింటాడు, నేను తప్పాను అంటే వీడికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది, ఆ దిగులు పోతుంది. అలాగే ఒక పిప్పి పన్ను అంటే తెలుసా ఏంటి? పుచ్చిపోయిన పన్నుతో బాధపడే వాడికి ఒక ఉపశమనం ఎక్కడి నుంచి కలుగుతుంది? మందు ద్వారానా? మందు ద్వారా కూడా కలుగుద్ది, కానీ బాగా ఆప్తులుగా ఉన్న వాళ్ళు వచ్చి ఏంటి అలా ఉన్నావు అంటే నాకు పిప్పి పన్ను నొప్పిగా ఉందంటే, ఓ నీకు ఒకటే నాకు రెండు అన్నాడు అనుకో, అబ్బో ఆహనాధన్యత అంటాడు కదా. కనుక ఏదైనా మనం జీవితంలో అమ్మా కొన్ని కోల్పోతూ ఉంటాం, కొన్ని పొందుకుంటూ ఉంటాం. కోల్పోయినవి ఏమిటి? అవి తిరిగి రానివి మాత్రమే నీకు బాధ కలిగిస్తాయి. నువ్వు కోల్పోయిన వాటిల్లో తిరిగి రానిది నీకు బాధ కలిగిస్తుంది. బాగా జాగ్రత్తగా వినండి అమ్మా, బాగా జాగ్రత్తగా వినండి. కోల్పోయిన వాటిల్లో తిరిగి రానివి ఏంటో నీకు బాధ కలిగిస్తుంది. వాటిల్లో నెంబర్ 1 ఏమని మీరు గెస్ చేసి చేయగలరు? నువ్వు కోల్పోయావు, మళ్ళా తిరిగి రాదు, నీకు బాధ కలిగించేది ఏంటి చెప్పండి? సమయం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. రెండోది ఎవరైనా చెప్పగలరా అమ్మా? గట్టిగా క్లియర్గా లౌడ్గా చెప్పండి, మైకు తీసుకొని చెప్పండి. సరే, టైం వేస్ట్ అమ్మా. ఏజా? ఓకే, సమయం అన్నా ఏజ్ అన్నా ఒకటే కదా తల్లి, కాదా? సరే, పాశ్రమ కాదు అనింది కాబట్టి ఏం తల్లి? చేయకూడని పనులు చేసావు, మళ్ళీ చేయకూడదంటే అది ఎట్లా అవుద్దమ్మా? నువ్వు దాన్ని సరిదిద్దుకోవచ్చు. యూ కెన్ చెక్ యువర్ పొరపాటు. మా దేశం అంతా ఎడారి దొంగలు వచ్చినట్టు వస్తా ఉంది. ఎందుకు చెప్పండి? ఎండ పాపం బిడ్డ. దేవుడు నేను దీవించును గాక. తల్లి కోల్పోయింది ఏజ్, కోల్పోయింది ఒక సమయం, కోల్పోయిన నీ క్యారెక్టర్. యవన దశలో కన్ను మిన్ను కానకుండా, నీకు పెళ్లి కాకుండానే ఒక స్త్రీతో నువ్వు పాపం చేశావు అంటే నీ క్యారెక్టర్ పోయినట్టే, నువ్వు పతనమైపోయినట్టే. అటువంటి తిరిగి తెచ్చుకున్న కోల్పోయిన క్యారెక్టర్ నువ్వు ఇంకెక్కడి నుంచి తెచ్చుకోగలవు? నువ్వు మంచిగా మారినా నువ్వు ఆల్రెడీ యు లాస్ యువర్ శీలం, అంతే కదా. శీలం పొలం కాదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ తిరిగి రానివి మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్న వారు కొంచెం కొద్దిమంది ఉన్నారు. వారిలో మనందరికీ బాగా నమ్మకం, బాగా తెలిసిన ఆయన, ఆ దేవునికి ఇష్టమైన బిడ్డ, ఆయన హృదయానుసారుడని పిలువబడినటువంటి బిడ్డ
దావీదు. ఆదాము గురించి మాట్లాడాడు దేవుడు, అబ్రహాం గురించి మాట్లాడాడు, మోషే గురించి మాట్లాడాడు, దానియేలు గురించి మాట్లాడాడు. బట్ దావీదు ఈజ్ ఎ స్పెషల్ టు అవర్ లార్డ్. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అండి. ఎందుకంటే అలా ప్రవర్తించాడు దేవుని ఎడల. ఆయన కూడా కొన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి తెచ్చుకోలేకపోయాడు, కానీ పశ్చాత్తాపడి కొన్ని పనుల పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తలలు వచ్చి చిన్న ప్రార్థన నాతో పాటు చెప్పండి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరమ తండ్రి, మీరు మాతో ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో మీరే నడిపించమని ప్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చూడండి, బైబిల్లో దావీదు ఉన్నాడు. ఈయన ఎక్కువ దేవుని హృదయానుసారుడుగా వివరణ ఆయన మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన ఎడల ఎంతగా ఆనందిస్తున్నాడో. కానీ ఈరోజు ఒక 8 అధ్యాయాల్లో మనం ధ్యానం చేద్దాం. 8 అధ్యాయాలు మనం ధ్యానం చేయాలంటే ఈ రోజు అయిపోయి రాత్రికి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి ఇంత టైం పట్టుద్ది. కాబట్టి 8 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను వాటిలో ఉన్న ఏమంటారు, ఆ మూలాన్ని నేను చెప్పుకుంటా వెళ్ళిపోతా. ఏమన్నా అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 8 అధ్యాయాలు చదువుతారా? ఇందులో చదువు వచ్చి నాకు చదువచ్చు అన్నవాడు చేతులు ఎత్తండి. బైబిల్ చదవగలను నేను. కొంచెం ఎత్తచ్చు కదా, నాకు అసలే సైటు. రవి, నీకు చదువు రాదా? నీకు చదువు రాకుండానే నువ్వు ఉద్యోగం ఇచ్చారా? ఎత్తా పైకి. నువ్వేంట ఎట్లా అంటున్నావు? నీకేమైనా కుంటి చేయి వచ్చిందా? హోమ్లెస్గా ఎత్తా చేయి పైకి. నీకు చదువు రాదు కదా? నాకు తెలుసు ఆ సంగతి. బాగా చదవగలను, నేను బైబిల్ చదవగలను అన్న వాళ్ళు ఈరోజు రాత్రి లోపల, ఈ ఆరాధన అయిపోయిన తర్వాత రాత్రి లోపల తప్పకుండా నేను చదువుతాను అని దేవుని ఎదుట ప్రమాణం చేయించలే. దెబ్బ తినేస్తారు మీరు ప్రమాణం చేయిస్తే. ఎందుకంటే మీలో చాలామంది మొండిఘటాలు ఉన్నాయి. దేవుడు ఏముంది చదవకపోతే. కానీ చదివితే ఈరోజు మన వాక్యం దేవుడు మనతో ఏం మాట్లాడాడో అది మనకి ఎక్కడికెక్కుద్ది. సరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదట దావీదుని అమ్మా నాన్నలు అగౌరపరిచారు, అంటే లెక్కలేనితనంగా చూశారు కదా. అరే, సౌలు నేను తీసేపోతున్నానయ్యా, దాని బదులుగా దేవుడు కూడా చూడండి ఎంత ట్విస్ట్. ఫలాని దావీదు అని ఉంటాడు, యెషై కుమారుడు అని చెప్పలా. యెషై కుమారులో ఒకడిని నేను అభిషేకించబోతున్నాను పో అన్నాడు. వెళ్ళి 1, 2, 3, 4, 5, 6, 7 మంది వచ్చారు. ఏయ్యా, దేవుని ఆత్మ నో నో నాట్ దిస్ ఫెలో అంటున్నాడు. అప్పుడు సమూయేలు గారికి ఒక డౌట్ వచ్చి, అయ్యా ఇంతేనా నీ కొడుకులు, ఇంకెవరు ఉన్నారా అంటే, ఉన్నాడండి, పనికి మాలినోడు అని ఉండడు కానీ తండ్రి కదా, ఒకడు ఉన్నాడు, వాడు చిన్నోడు, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అడవిలో, ఆయన పిలిపి అయ్యా. ఆయన రాంగలోనే ఆయన గుమ్మం దగ్గర ఉన్నప్పుడే నేను ఎంచుకున్నవాడు వీడే అని చెప్పాడు దేవుడు. అంటే అక్కడ దేవునిచే అభిషేకించబడబోతున్న బిడ్డ దావీదు తల్లిదండ్రుల గౌరవాన్ని, ప్రేమను పొందుకోవాల. 2, అన్నలకి అరే ఆ యుద్ధంలో ఉన్నారు, గొలియాత్ అంట, వాడెవడో అరుస్తున్నాడంట, అలిసిపోతున్నారు, వీళ్ళు యుద్ధం చేసి కాదు, నుంచొని వాడు అరుపులకి బెదిరిపోతా గుండెలు అలిసిపోతా ఉంటే వాళ్ళకి ఏం పంపించింది? పేలాలంట, గోధుమ పేలాలు, జున్ను ముక్కలంట. బా తిరుమలక్క ఎంత బాగుంటుంటాయి ఆ రోజుల్లో, ఇప్పుడులా కాదు. జున్ను ముక్కలంట, ఏదో సంథింగ్ పంపించింది ఆ తల్లి కదా.
అక్కడికి వెళ్ళంగలోనే అన్నలు ఏం చేశారు, భయంకరంగా తిట్టారు. రే, గొర్రెల మందను వదిలేసి ఏం తోకలాడదామని వచ్చావు నువ్వు, అక్కడ అవమానం. సరే, ఎట్లో గొలియాతును చంపాడు, కొంత పేరు వచ్చింది. పేరు వచ్చిన దావీదు ఇదిగో చాలాసార్లు చెప్తున్నాను, లోకులు పలుగాకులు అని చెప్పి మంచి చేస్తున్నాం అనుకుంటా వాళ్ళకి చెడు చేస్తారు. సౌలు 1000 కొలది మంది, దావీదు 10,000 కొలది మంది కొనియాడబడునుగాక అన్నారు. సౌలుకి ఏమొచ్చింది? సౌలు సంగతి పక్కన పెడదాం, నీకేమొస్తుంది? స్వీట్ దానా నీకేమొస్తుంది? స్వీటీ 1000 మందితో కొనియాడబడాలా? హర్షు 10,000 మందితో కొనియాడబడాలా అన్నంలోనే నీకు ఆనందం పొంగి పొర్లిపోద్ది కదా. చేరారు. ఇక్కడ పుట్టుద్ది విషం, దాన్ని అంటారు కుళ్ళు అంటారు. అదే పుట్టింది సహజంగా. ఆయనకి పుట్టేసి నేను రాజుని, నాకు వెయ్యేంటి, నిన్న కాక మొన్న వచ్చిన బొడ్డోడు వీడికి 10,000 మంది కొనియాడబడును గాక అని అండేంటి, వీడు ఉండకూడదు, వీడిని చంపేద్దాం. చూసారా, ఎక్కడికి పోయినా అటు అమ్మా నాన్నలు గౌరవించలా, అన్నలు తిట్టారు. గొలియాతును చంపినటువంటి దావీదు 10,000 మంది కొనియాడబడును గాక అంటే ఆ సౌలుకు కుళ్ళు పుట్టింది. తర్వాత వీడు నా యొక్క రాజ్యానికి, నా సింహాసనానికి ఎక్కడ ఎసరు పెడతాడు అని అతన్ని చంపాలన్నంతగా ద్వేషం పుట్టిందంట. సరే, ఇది తెలుసుకొని ఏం చేశాడు దావీదు? పారిపోయాడు. సౌలు నన్ను చంపేస్తాడు, ఆయనకు దొరికితేనే పారిపోయాడు. ఆ పారిపోవడం రకరకాలుగా అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఒకానొక చోట ఒక గుహలో దాక్కొని ఉన్నాడు దావీదు. దాక్కొని ఉంటే ఆ గుహలోకే వచ్చాడు సౌలు. గుహ అంటే ఏదో చిన్నది కాదమ్మా, అదొక పెద్ద గుహ అనమాట, చీకటి కారాగారం లాంటిదనమాట. అక్కడికి వచ్చి ఆయన అలిసిపోయి చల్లగా ఉందేమో పడుకొని నిద్రపోయాడు. ఆయన చేతిలో ఉన్న ఈటెని తీసి, ఈట అంటే ఏంటి, బల్లెం, ఆ బల్లెం తీసుకుని పక్కన పెట్టి ఈయన పడుకున్నాడు, నిద్రపోయాడు. అక్కడే పక్కన చీకట్లో ఈ దావీదు ఆయన అనుచరులు దాక్కొని ఉన్నారు. దావీదా, ఇదే మంచి దించు గుండెల్లాడికే అంటున్నారు పక్కన వాళ్ళు. సౌలు దొరికాడయ్యా, ఇంకెంతకంటే ఏంది, నిన్ను తరుగుతున్నాడు, ఆడు చంపేద్దామని. వాడు దొరికాడు. దేవుడు, ఇది దేవుడి ప్రణాళికమ్మా అని కొంతమంది అన్ని దేవుడి మీద దోసేస్తుంటాడు. ఇతన్ని తాకాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే అతను అభిషిక్తుడు నేను తాకకూడదు. దేవునికే ఎవరైతే అభిషేకం పొంది ఉంటారో, అభిషేకం అంటే ఏంటమ్మా చెప్పండి? ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ అదొక పద్ధతి. ఏంటి, సీనియర్ అభిషిక్తులైన వారు వచ్చి ఈ జూనియర్ కొత్తగా అభిషేకం పొందబోతున్న వారి నెత్తి మీద తైలం పోసి, నిన్ను దేవుని సేవకు అభిషేకిస్తున్నాము, లేదా నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాం, నిన్ను ముఖ్యమంత్రిగా అభిషేకిస్తున్నాం, ఇలా అభిషేకిస్తారనమాట. అటువంటి వాడిని నేను తాకను, అది నాకు శాపం అని తాకల. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, చూడు సౌలా, నువ్వు నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికావు, నిద్రపోతున్నావు, పక్కన ఈట ఉంది, నీ ఈటతో నీ గుండెల్లో గుచ్చుంటే ఈ పాటికి అయిపోయి ఉండేవాడివి. కానీ ఎందుకయ్యా, నేనేం ద్రోహం చేశానయ్యా సౌలా, నన్నిలా తండ్రి లాంటి వాడివి నన్ను తరుగుతున్నావు అంటే అప్పటికప్పుడు పశ్చాత్తాపడి, నా బిడ్డ దావీదా, నా కుమారుడా అన్నాడు. అప్పటికప్పుడే మనలో కూడా ఆహ్లాదన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును అనగా కొంతమంది కళ్ళు అలా చమ్మరిస్తూ ఉంటాయి. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించి, ఎత్తయ్యా ఈ పాపిని గమనించావా అన్నాను అనుకో, కళ్ళబడి నీడు కారిపోతాయి నీకు. అవన్నీ ఏంటి, ఆ ఎమోషనల్లో అప్పటికప్పుడు వచ్చే పశ్చాత్తాపమే.
ఈ యేసు నీకు కావాలా? ఈ యేసు నీ కోసం ప్రాణత్యాగం చేశాడు. ఈ యేసు నీ కోసం దెబ్బలు పొందాడు. మారు మనసు పొందు, బాప్తిజం పొందు, ముందుకు రా. అలాగే టింగ్ 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 నిండిపోతుంది. నీ ఆర్డర్ నిండిపోద్ది. రెండో రోజు మాలాంటి పిచ్చి పాస్టర్లు ఉంటారు కదా, అమాయకంగా మీరు నమ్ముతాడు ఈ సేవకుడు. అమ్మా ఫస్ట్లో ఏం చేసావాడిని అడిగేవాడిని, అమ్మా నువ్వు లేచావు కదా, బాప్తిజం తీసుకుంటావా? ఎప్పుడు తీసుకుంటావు అంటే, నేనా ఎప్పుడు పాస్టర్ గారు అంటున్నారు. మరి ఇలా ఇట్లా కాదురా అని లేచి వచ్చిన వాళ్ళందరూ నేను వీడియో తీయడం మొదలుపెట్టా. బాగుంది కదమ్మా. వీడు దొంగ అని నిరూపించాలంటే ఒక సాక్ష్యం కావాలి కోర్టుకైనా. ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని చెప్పాలంటే వీడియో కావాలా? 20 మంది ఎప్పుడు పోయిన అక్టోబర్ 10 ఆ ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో తీసుకుంటే ఇప్పటికే 13 మంది 20లో ఇంకా 7 బాకీ. నా దగ్గర వీడియో ఉందిరా రే దుర్మార్గుడా, నా దగ్గర వీడియో ఉందిరా, నా దగ్గర వీడియో ఉంది నాన్న. కన్నా నిన్ను తిట్టలే అమ్మా, చూపిమంటావు వీడియో ఇప్పుడేమన్నా? కాబట్టి తల్లి, ఈ యొక్క గుహలో ఆయన దొరికినా ఆయన చంపల. ఇక లాభం లేదు, మళ్ళా అటాక్ మొదలు పెట్టాడు దావీదు మీద సౌలు. నేను ఇది ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను అందుకని 8 అధ్యాయాలు మీకు చెప్తాను, రిఫరెన్స్లు ఇస్తా తర్వాత. 8 అధ్యాయాలు చదవడానికి మ్యాక్సిమం మీకు 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు. ఇదిగో ఈ బాగా రిఫరెన్స్లు తీసి చదివేవాళ్ళు అయితే వాళ్ళకి 15 నిమిషాలే. నాకులాగా కొంచెం అనే వాళ్ళకి 20, ఇంకొంచెం స్లో వాళ్ళకి 30 నిమిషాలు. అరగంటలో 8 అధ్యాయాలు చదివేసేయచ్చు. కానీ మీరు చదువుతుంటే ఎంత ఆనందం ఉంటుందంటే, ఈసారి ఇదిగో ఇప్పుడు ఈ స్టోరీ లాగా ఒకటి విన్నారు కదా జరిగిన సంభవాన్ని, మీరు చదివే ఆ వాక్యాలు వచ్చేస్తా ఉంటుంది. అప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు కదా ఈరోజు ఈ సంగమం రుచిని మీకు అర్థమవుతుంది. అందుకనే 8 అధ్యాయాలు చదవమన్నాను తల్లి, వేరే ఉద్దేశం కాదు. కీర్తి చదువుతామమ్మా, నీకు పని ఎక్కువ కదా. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక మళ్ళీ అటాక్ చేస్తున్నాడు ఈ సౌలని. ఏం చేశాడంటే ఈసారి ఫిలిస్తీయులు, ఇజ్రాయేలీయులకి శత్రువులు ఎవరమ్మా? ఫిలిస్తీయులు. గొలియాతు ఎవరి సంతతి వాడోడు? ఫిలిస్తీ సర్దారుల్లో ఒకడు. ఆ ఫిలిస్తీ రాజుని ఒకడున్నాడు, అతని పేరు అకీష్. ఆ అకీష్ దగ్గరికి ఆయన వెళ్ళి, ఎవరు? ఈ దావీదు, అయ్యా నీ దగ్గర నేను పని చేసుకుంటాను, నాకు ఏదన్నా పని ఉంటే. అరే ఆ ఫిలిస్తీయుల బలాఢ్యుడైనటువంటి 9 అడుగుల గొలియాతును గొలకరాయితో చంపిన ఈ దావీదు ఆ రోజు గొలియాతును తిట్టాడు. అరే సున్నతి లేని వెధవా, యెహోవా జనవరా, మేము మమ్మల్ని ఎదిరించడానికి నీకు గుండెలంతరా, ఇట్లది రా, ఈరోజు నీ తలకాయ నరుకుతాను అని కర్ర పట్టుకెళ్ళాడు. తలకాయ నరకాలంటే ఏం కావాలా? పీక్యా. కూర కోయాలంటే ఏం కావాలా? చాకు. అంతేగాని పప్పుచారు గంటతో కూరగాయలు కోస్తావా తల్లి? వాడు ఏం తీసుకెళ్ళాడు అమ్మా? కర్ర తీసుకెళ్ళాడు. కానీ అనుకున్న పని జరిగిపోయింది. కొట్టాల్సిన రాయితో కొట్టాడు, దెబ్బమ్మడికి వాడు చచ్చాడు. అలాంటి గర్విష్టి, అలాంటి బలాఢ్యుడైనటువంటి అతిశయం పొందిన దావీదు అదే ఫిలిస్తీయుల సర్దారులో ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను నీ దగ్గర పనివాడిగా చేస్తానయ్యా, నన్ను చేర్చుకుంటావా? ఎందుకంటే సౌలు దెబ్బకి తట్టుకోలేక పారిపోయాడు దావీదు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అకీషు దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ దావీదు యొక్క నమ్మకత్వాన్ని చూసి ఆ అకీష్ మహారాజుకి కొంచెం జారి పుట్టి, ఇదిగో దావీదు, నువ్వు మంచివాడివయ్యా, చాలా నీతిమంతుడివి, చాలా సౌమ్యుడివి, నమ్మకైన వాడివి, నువ్వు నాకు బాడీ గార్డ్గా ఉంటావా అన్నాడు. బాడీ గార్డ్ అంటే తెలుసుగా మీకు,
బౌన్సర్స్. ఈ మధ్య సినిమా యాక్టర్స్కి రాజకీయ నాయకులకు కూడా వస్తున్నారు. వాళ్ళంతా నల్ల డ్రెస్ వేస్తారు. అదేంటో మనుషులు మాత్రం ఒక్కొక్కడు 5 మంది తినేటట్టు ఉంటారు. ఉంటారు. వాడికి సపోర్ట్ మనం ఇవ్వాలా, వదిలితే పడిపోయేటట్టు ఉంటాడు. వాడేం బాడీగార్డో నాకు తెలియదు. సరే ఓకే మహారాజా నేను బాడీగార్డ్ ఉంటానంటప్పుడు చూడండి, అప్పుడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. ఈ ఫిలిస్తీన్లు సర్దార్లు 5 మంది రాజులు కలిసి సౌలును చంపేదానికి, యుద్ధం చేసేదానికి బయలుదేరారు. బయలుదేరితే వాళ్ళతో పాటు ఈ అకీష్ మహారాజుతో కూడా ఇంకో 4 ఉన్నారు. వీళ్ళతో పాటు దావీదు కూడా వెనకాల వస్తా ఉన్నాడు అతని అనుచరులతోటి. ఎవరి మీదకి? సౌలు మీదకి. ఎందుకంటే సౌలు ఇతన్ని చంపాలని చూశాడు కదా, ఇంకా సౌలును ఎందుకు వదులుతాడు? యుద్ధంలో జయించవచ్చు అని చెప్పి బయలుదేరితే ఈ 5గురిలో అకీష్ మహారాజు కాకుండా దావీదుకు ఆశ్రమించిన అకీష్ మహారాజు ఇంకోటి చూశాడు. వాడు ఎవడయా రాజా, వెనకాల ఎవడ వస్తున్నాడు మనం ఫాలో అవుతుంటే, అతనండి దావీద్ అంటే అతని పేరు. అతను ఇజ్రాయేలీయుడు, అతను యూదుడే కానీ మనకి చాలా జిగిరి దోస్తు. అతనికి కూడా సౌలు అంటే పడదు, అందుకని మనకి హెల్ప్ చేసేదానికి వస్తున్నాడు అని అంటే ఆ రాజు అంటాడు, పిచ్చోడా నువ్వు ఏమన్నా, వాళ్ళు ఒకటరా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు రివర్స్ అయిపోయి అవతలాడు సౌలు, అయ్యా నా కుమారుడా నువ్వు నా మీదకి వచ్చావాడు. వీడు మనసు మారిపోయి వెనక నుంచి వాడు పొడుస్తాడు, ముందు నుంచి సౌలు పొడుస్తాడు, మనం సచ్చి ఊరుకుంటాం. వాడు వద్దు పంపించేయి అన్నాడు. అంటే చెప్పలేక అకీష్ మహారాజు ఆ సౌలు దగ్గరికి, దావీదు దగ్గరికి వెళ్ళి వెనకాల, అయ్యా దావీదు ఏమనుకోబాక, మా రాజులు ఒప్పుకోవట్లేదు, నా సహా స్నేహితులు రాజులు, నువ్వు రాబాక, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో, మేము చూసుకుంటాంలే, తర్వాత మళ్ళీ నా దగ్గరకు వద్దు కానీ అన్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ మాట చెప్పడం కాదు, దావీదు ఏమన్నాడో చూద్దాం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 8వ వాక్యం. మొదటి సమూయేలు 29వ అధ్యాయము 8వ వాక్యం. దావీదు నేనేమి చేసి తిని నా ఏలినవాడవగు రాజా, అంటే అకీష్ మహారాజునే ఈయన చక్రవర్తి హోదా అయిందా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైనా నా యందు తప్పేమి కనబడినని అకీషును అడిగగా అన్నాడు. అక్కడ ఏమండి, ఒక మహారాజు ఒకవేళ మారువేషంలో ఉండొచ్చు, ఇటువంటి నీచమైన భాష, నా ఏలినవాడా అంటే నీ దాసుడను అనొచ్చా? ఎందుకు అనగలిగాడు? అక్కడేమో గొలియాతు ఇతన్ని నలిపినట్టు నలిపేస్తాడు దావీదుని, అక్కడేమో రే వేసేస్తా నేను అన్నాడు. ఎందుకు అనగలిగాడు? ఇక్కడ ఎందుకు అనలేకపోయాడు? ఒకటే మన మెయిన్ అంశం ఏంటి? దేవునికి మనము దూరం అయిపోతే. గొలియాతును నరికినప్పుడు దేవుడు దావీదును ఎత్తుకుని ఉన్నాడు, దావీదును హత్తుకుని ఉన్నాడు కనుకనే అక్కడ విజయాన్ని పొందాడు. ఇక్కడ అకీష్ మహారాజు దగ్గర దావీదే దేవునికి దూరం అయిపోయాడు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, సొంత శాసనాలు, సొంత నిర్ణయాల దగ్గర. అరే శత్రువుల దగ్గరికి ఎవడబొమ్మన్నాడండి నిన్ను? ఫిలిస్తీన్ల దగ్గరికి. సౌలు తరువుతూ ఉన్నప్పుడు అరణ్యములో దావీదుని ఒకసారి ఎదురుపడతాడు. దావీదు ఎదురుపడితే సౌలుకి దావీదు కనపడ్డు. ఏంటిది? దేవుడు చేసిన అద్భుతం కాదా? అలా చేసి నిన్ను కాపాడలేడా? నువ్వు నీ శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి దాక్కోవడం ఏంటి?
వాళ్ళకు ఊడిగ చేయడం ఏంటి? ఇవన్నీ దేవుడికి నచ్చే చేష్టలా? చూడండి, ఈ రోజుల్లో కూడా మనం కూడా అంతే చేస్తూ ఉంటామమ్మా కొన్నిసార్లు. ఇప్పుడు దావీదు దేవుడితో సంబంధం కోల్పోయాడంటే, ఈరోజు పవర్ వస్తుందమ్మా, ఇప్పుడు పవర్ వస్తుంది, కరెంట్ ఉంది. ఈ కరెంటుని రేపు వాడుకోగలమా మనం? ఫ్రిడ్జ్లో ఈరోజు పెరుగు రేపు వాడుకోవచ్చు, ఈరోజు వండిన కూర రేపు తినొచ్చు. ఈరోజు తయారైన కరెంటు ఈరోజే వాడుకోవాలి. ఈరోజు నెట్ వస్తుంది, ఇదో ఈ నెట్లో లైవ్లో వెళ్ళిపోతా ఉంది. ఈ నెట్ను దాచిపెట్టుకొని రేపు వాడుకోవచ్చా నేను? కుదరదు. నెట్ ఈ రోజు నెట్టు ఆ రోజుదే. అలాగే దావీదు కూడా ఆ యొక్క చిన్న మర్మాన్ని గ్రహించలేక తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు గనుక దేవుని కంట దూరం అయిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయ్యా, ఆయన దావీదు గారు ఆయన ఆశ్రయించిన ఒక అధికారిని, అంటే ఒక రాజుని గౌరవించాడు. అది కూడా తప్ప అంటారా అంటే అస్సలు తప్పు కాదు. ప్రభుత్వ అధికారులను నువ్వు గౌరవించాలి. వారికి ఆ పదవి ఉంది. ఒక తహసీల్దార్ గారు కానీ, ఒక కలెక్టర్ గారు కానీ, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్ గారు కానీ, గవర్నమెంట్ టీచర్ గారి, గవర్నమెంట్ ఎంఆర్ఓ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే వారిని నువ్వు గౌరవించు. గౌరవించాల్సిందే, అది చట్టం. అలాగని వాళ్ళతో అవసరాలు ఉంటాయని నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను. వాడి చక్కగా కాల్సిన అవసరం లేదు. నువ్వు వాడికి పొరుగు దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. గౌరవం ఇవ్వడం వేరు, చక్క నాకడం వేరు. దావీదు అది చేశాడు కనుక దేవుడికి దూరం అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నొచ్చుకున్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ లోపల ఒక న్యూస్ వచ్చింది. న్యూస్ ఏంటది? అయ్యా దావీదు, మీరున్న ఊరు కాలిపోతుంది, అక్కడ మనుషులు ఎవరు లేరు. వారిని గబ 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 గుర్రాల మీద ఉన్న 600 మంది తన జనులతో పాటు వెళ్తే, తను నివసిస్తున్నటువంటి ఊరు, ఆ గుడారాలు మొత్తం కాలిపోతున్నాయి. వాళ్ళ భార్యలు లేరు, వాళ్ళ బిడ్డలు లేరు, వాళ్ళ సొమ్ము ఏమీ అక్కడ కనపట్లా. అప్పుడు సౌలు అంట ఒక మాట ఇప్పుడు నేను చెప్తాను, అంటే ఏ స్థితిలోకి వెళ్ళాడో ఆ మాటల్లో మనం బైబిల్లో చదివితేనే ఎఫెక్ట్ ఉంటుంది. అదే మొదటి సమూయేలు గ్రంథం. ఇందాక 29 అన్నాను కదా, ఇప్పుడు 30వ అధ్యాయం చూడండి. ఈ 2 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి. 29 మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 30వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సిన అధ్యాయాలు 8 కదా, 2 చెప్పారు. దీంట్లో 30లో 3-4 వాక్యాలు చదువుదామమ్మా. కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉండుట చూసారా? అక్కడ ఏం రాసింది? మనం ఏమంటాం? బాగా ఏడ్చి సమస్యలేడు అని అంటాం. ఇక ఏడ్చుటకు శక్తి లేక అబ్బబ్బబ్బబ్బా బిగ్గరగా, అయ్యో నా భార్య, అయ్యో నా బిడ్డలారా, నా కుమార్తెలారా ఏమైపోయారు, మీరు బతుకున్నారా లేదా? ఏడ్చేదానికి శక్తి లేక. ఎవరైనా మన ప్రియులు చనిపోతే అదే అనుభవంలోకి వస్తాం మనం కదా. ఏడుస్తుంటా దాని కళ్ళమ్మని నీళ్లు రాదు. ఆ ఏడ్చేదానికి కూడా శక్తి ఉండదు. ఏదో మూలుగుతూ ఉంటాం. ఎవరన్నా పలకరించేదానికి వస్తే కూడా ఆ ఫస్ట్లో ఉన్న జోష్ ఉండదు. ఎందుకంటే ఏడ్చి ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారనమాట. ఆ స్థితిలోకి దావీదు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆ స్థితిలో కంటే, తన ఊరు కాలిపోయింది, తన ఆస్తి అంతా దోచుకున్నారు, తన భార్యలను ఎత్తుకెళ్ళిపోయారు, కుమారులను ఎత్తుకెళ్ళిపోయారు, కుమార్తెలను ఎత్తుకెళ్ళిపోయారు. ఈ ఒక్క దావీదే కాదు, ఆయనతో పాటు ఉన్న 600 మంది అనుచరుల భార్యలు, బిడ్డలు, ఆస్తులు దోచుకొని వెళ్ళిపోయారు అమాలేకీయులు.
చదవండి అమ్మా, 4 చదువు. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలైన అహీనోయాము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలను. సరే, ఎవరెవరు వెళ్ళిపోయారు అనేది అక్కడ లిస్ట్ చెప్పాడు. అంతటితో ఎందుకు ఈ యొక్క ఆపద ఎందుకు వచ్చింది? దేవునితో గొలియాతును చంపినప్పుడు తోడై ఉన్న దేవుడు ఈ స్థితిలో ఎందుకు తోడైలేడు? ఎందుకు అకీషు మహారాజు అంటే ఫిలిస్తీయుల మహారాజు ద్వారా కూడా అవమానింపబడ్డాడు దావీదు? ఎందుకంటే దూరం అయిపోయాడు దేవుడికి. దేవుని చింత నా హృదయానుసారుడు అని పిలిపించుకున్న దావీదు దూరం అయిపోయాడు. ఏమని దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనలో కూడా దేవునికి దూరం అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు, నీ చిత్తానుసారంగా ఇటు లోకానికి దగ్గరగా ఉంటూ ఇలా దేవునికి దగ్గరగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు నిన్ను ఎప్పుడో వదిలిపెట్టేశాడు బిడ్డ. స్టిల్ యు ఆర్ బిలీవింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నాతోనే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. నీ పిచ్చి మొహం ఒకటి వేసుకొని ఎర్రి అంగళప్పలాగా ఉన్నావు నువ్వు. దేవుడు చూస్తుంటే ఒక ఎర్రోడు చూసినట్టు చూస్తున్నాడు నిన్ను దేవుడు. ఎందుకంటే అరే ఈడేంట్రా ఇంకా నన్ను పట్టుకొని వేలాడుతున్నాడు, నేను ఎప్పుడు వదిలేసాడండి, నేను చెయ్యొద్దన్నాయి చేసేస్తున్నాడు వీడు, నేను వద్దన్నాయి చేస్తున్నాడు, నాకు దూరం అయిపోయాడు వీడు, ఇక నేను వీడికి దగ్గర ఉన్నానని ఎలా అనుకుంటాడు? చూడండి, చెయ్యొద్దన్న పని ఏంటి చెప్పండి? దేవుడు అన్యుల ఆచారాలు వాటి జోలికి పోవద్దన్నారు. నీ కట్టు బొట్టు మాట నీ ప్రవర్తన చూడగానే వీళ్ళు క్రైస్తవులు రా, ఈమె క్రీస్తును నమ్ముకున్న బిడ్డలాగుంది, ప్రార్థనకు పోయే బిడ్డలాగుంది, మతం వారిని బిడ్డలాగుంది. ఏ మాట అని అనుకొని మనకు అనవసరం వాళ్ళ పేర్లు అయ్యి, మనం ఎవరో క్రీస్తు మార్గంలో పోతున్న బిడ్డలాగా కనపడాలా. మిమ్మల్ని చూస్తే ఎవరైనా క్రీస్తు బిడ్డ అని అనుకుంటారా? ఎలా అనుకుంటారు? చర్చిలోకి వచ్చి స్త్రీలు కంప్లీట్ చేయండి, ఏం పర్లేదు, ఇప్పుడైనా ఏయ్ తల మీద ముసుగు ఉండాలి మీకు. మీ తలని మీరు అవమానపరుచుకున్నట్టంట, అవమానపరచుకోండి. మిమ్మల్ని చూసి దేవుని కుమార్తెలు దేవతలు అంటారా? అందరూ మీరు మీ మాట చూస్తే ఎక్కడైనా సౌమ్యంగా ఉంటుందా? గొప్ప చెప్పుకోవడం కాదు, నాతో మాట్లాడాలంటే భయపడేవాడు తెలుసా? నెల్లూరులో మాట్లాడాలంటేనే. ఇప్పుడు మీరు ఎవరన్నా మాట్లాడాలంటే భయం కలుగుతుందా? లేదు. ఎందుకని? దేర్ ఇస్ సమ్ చేంజ్, కొంత మార్పు. ఏంటి చాలా నవ్వుతూనే ఉంది. నిజమమ్మా, చాలా మంది ఈ రోజుల్లో విజయవాడలో అక్కడక్కడ నేను ఏదైనా మాట్లాడితే, సార్ మీరు క్రిస్టియన్సా? అసలు క్రిస్టియన్సే కాదు, మీరు పాస్టర్ అని అడిగిన రోజు దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా అతిశయంతో చెప్పుకుంటున్నాను. నేను నన్ను అడిగితే ఏంటి, నా మాట నేనే వైట్ డ్రెస్లో కూడా ఉండను. ద వే ఐ టాక్ టు దెమ్, నా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. నేను బయట ఎవరినైనా ఇప్పుడు అరే ఉండే అండ మానేసి, ఎప్పుడు మన పిల్లల్ని అంట రే చెరిగా అంట, లేకపోతే రే బబ్లుగా అంట. రే నీ మీద నాకు ఇప్పుడు ఒక కన్ను ఉంటుంది రా వికిగా. నా మాట చూసి ఇతను క్రైస్తవుడు కాదు పాస్టర్ సార్ మీరు అడిగిన రోజులోనే. గొప్ప కాదమ్మా, అలా మనం ఉంటున్నామా? దావీదు తన నడవడికనే మార్చేసుకున్నాడు. గొలియాతు చంపినప్పుడు ఆయనకి తోడుగా ఉన్న దేవుడు ఆయన్ని విడిచి ఎప్పుడో వెళ్ళిపోవడం
కానీ పిచ్చి జనమైన మనం అన్య ఆచారాలు పాటిస్తూ, ఇక మళ్ళీ చెప్పను అన్య ఆచారాలు అంటే ఏమి ఆచరించరు మీరు. నీకు కూతుర్లు లేరు కదమ్మా మేరీకాంతమ్మ, అప్పుడు చెప్పుకోవచ్చు. నేను ఒక ఉదాహరణ మా మేరీకాంతాన్నే తీసుకుంటా. అమ్మా మేరీకాంతమ్మ అనగా పాస్టర్ గారు అంటది, అమ్మాయి పెళ్ళి అన్నావు కదా, మరి ఎప్పుడు పెట్టుకున్నావు అని అడుగుతా. మేరీకాంతం అంటది, అదే మే గారు మంచి రోజు దొరక్క, నీ మొహం మంచి, నీ మొహాలు మంచి రోజా. రహస్యంగా పాస్టర్లకు తెలియకుండా ఈరోజు వాళ్ళు ఇట్లా నాలాంటి వాళ్ళు పాస్టర్లుగా ఉన్న వాళ్ళు తిడతారని పాస్టర్లకు చెప్పరు, వాడి దగ్గరే పోతారు. నేను ఎందుకన్నా వాళ్ళని, వాళ్ళ ఆచారం అది, వాళ్ళ పద్ధతి అది, ఇది మన పరిశుద్ధ గ్రంథం మనకి ప్రమాణికమైతే వాళ్ళకేదో పంచాంగమో ఏదో ప్రమాణికం. వాళ్ళు అనుసరించే వాళ్ళు చూసుకుంటారు. నీకేం పని? నీవు క్రైస్తవురాలుగా ఉండి నీ బిడ్డ పెళ్లికి ముహూర్తం పెట్టాలంటే మంచి రోజు కావాలా నీకు? ఇంకా దేవుడు అనుకోని నా బిడ్డ మనమేమో ఎర్రలాగా ఎర్రి మొహాలు, నీవు నాతో ఉన్నావయ్యా అనగానే ఓరే నోరు మూసుకోరా తారా ప్రకాశ అంటాడాయన. నేను దూరం అయిపోయాను కనుక. మీలో ఈ మాటలు వింటున్న వాళ్ళు నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే నెక్స్ట్ పరలోకం చేరాలన్న ఆశ ఉంటే ముందు ఈ మానేయండి. నాకు తెలుసు దేవుడు చాలా మంది ఇక్కడ ఉన్నారట, అందుకని నా నోటి నుంచి ఆ మాటలు రప్పిస్తున్నాడు. పదే హెచ్చరించు సంఘాన్ని, భయపడద్దు. ఇవి నీ మాటలు కాదు నా బిడ్డ, నా మాటలు. రేపు వస్తుందో రాదో కోమలి అని భయపడి దాచుకున్నావా, నీకు ఈపు పగిలిపోద్ది. నీకు కాదు. చెప్పా ముఖం మీద. దానివల్ల నీకే లాభం తల్లి. అంటే మీరు చేస్తున్న ఆచారాలకి, చూస్తున్న వాస్తులకి, లేకపోతే పెట్టుకుంటున్న బొట్లకి, లేకపోతే పొర్లు దండాలకి, లేకపోతే ఏంటి కొండలలో లోయలలో అమ్మ తల్లి బ్యాచి ఇవన్నీ చేసేవాళ్ళు మీరందరూ శాపానికి గురైపోవాలా, మీరు నరకానికి పోవాలని నేను అంటల్లా. జాగ్రత్త. కొన్ని తప్పులకి దేవుడు మరీ అసలు కఠినాత్ముడే కాదు దేవుడు. మనం చేసిన పాపాలకి మనకి ఈ లోకంలో ఉన్నప్పుడే శిక్ష విధిస్తాడట. ఎందుకక్కలు నాకు బీపీ, ఎందుకక్కలు నాకు షుగరు, ఎందుకక్కలు తిల్లాపాతలను స్వీటు? నీ కర్మ. పోయోగా నీ కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టించుకునే దానికి, నీ ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు చూసేదానికి. ఈ లోకంలోనే కొన్ని శిక్షలు అలౌ చేస్తాడంటే, అనుమతిస్తాడు. అనుభవించాల్సిందే మనం. దానిని కూడా అనుభవించాడు చేసిన తప్పులకి. ఆ తదనంతరం ఆయన కూడా అనుభవించడానికి ముందుకు వచ్చాడు. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ అదే 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని. దావీదు చాలు నేను చెప్తా. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయనకి ఏడవడానికి కూడా శక్తి లేనంతగా కూలబడిపోయాడు. ఎందుకు? భార్యలను ఎత్తుకెళ్ళిపోయారు, బిడ్డలను ఎత్తుకెళ్ళిపోయారు, ఆస్తులను ఎత్తుకెళ్ళిపోయారు. ఏ తల్లి, అప్పుడు ఆ సమయంలో దావీదు
ఏడ్చేదానికి కూడా శక్తి లేనంతగా కుంగిపోతే చుట్టుపక్కల ఉన్న తన స్వజనులు వీడి తప్పిదం వల్లే ఇలా జరిగింది, వీడి బతకడానికి వీల్లేదు, అప్పుడు దాకా రాజా నాయనా మహారాజా చక్రవర్తి అన్న వాళ్ళు వీడిని చంపేద్దామని రాళ్ళు తీశారంట. చూసారా, రాళ్ళు తీసి కొట్టి చంపేద్దామన్నప్పుడు దావీదు అప్పుడు భయపడలా. వీళ్ళ చుట్టూ ఉన్న శత్రువులకి స్వజనులే శత్రువులు అయిపోయారన్న దానికి భయపడకుండా ఒకటే ఒక మాట దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నా భార్యలను బిడ్డలను నా స్నేహితుల బిడ్డలను భార్యలను కొల్ల దోసుకొని వెళ్ళిపోయినటువంటి దోపిడి వారిని నేను తరిమితే నాకు వారు దొరుకుతారా? పశ్చాత్తాప హృదయంతో మోకరించాడు, అడిగాడు. అడిగిన వెంటనే అమ్మా ఈ లైట్ ఏరా అన్న. వాడు అక్కడ లైట్ స్విచ్ చేశాడు. స్విచ్ చేసిన 5 నిమిషాల తర్వాత లైట్ వెలుగుద్దా? సాల్మన్ స్విచ్ చేసిన వెంటనే లైట్ వెలుగుద్దా? 5 నిమిషాల తర్వాత వెలుగుద్దా నాయన? వేసిన వెంటనే కదా. మోకరిల్లాడు, పశ్చాత్తాపం ప్రార్థన చేశాడు. అయ్యా నా తప్పే, నేను పాపం చేశా, నేను చాలా అతిక్రమం చేశా, నన్ను క్షమించు, మా వాళ్ళు మాకు దొరుకుతారంటే నువ్వు వెళ్ళు దొరుకుతారు అన్నాడు. వెంటనే స్విచ్ చేసిన వెంటనే కరెంటు బల్బు ఎలా వెలిగిందో మోకరించిన వెంటనే సమాధానం వచ్చింది. ఆ నీ పశ్చాత్తాపంలో ఉన్న ప్యూరిటీని బట్టి ఇటువంటి కార్యాలు జరుగుతాయి. అయిపోయినా దేవుడు మాట్లాడతాడా? నిజంగానే జవాబిస్తాడా? గుడ్డిగా నమ్మాడు దావీదు ఆయన్ని. అలాగే గుడ్డిగానే నేను తప్పు చేశాను ప్రభు అన్నాడు, మోకరించాడు, సమాధానం వచ్చింది, తరిమాడు. తరిమిన తర్వాత అమ్మా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొత్తం వాళ్ళ భార్యలు బిడ్డలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు బిడ్డలు పట్టుకొని పోతున్నా ఆ యొక్క అమాలేకీయుల గుంపు తగిలింది. కత్తికి కడగా నరికాడు. అక్కడంట ఒక మంచి మాట ఉంటుంది. 18వ వాక్యం చదవండి అమ్మా. 18వ వాక్యం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని, అంటే వీళ్ళ దగ్గర నుంచి దోచుకొని పోయిన దానినంతటిని, కొట్టు చప్పట్లు గట్టిగా, తిరిగి తెచ్చుకున్నాడు. గడ్డి పూచ కూడా వాళ్ళకి దక్కనివ్వలేదు. వాళ్ళ భార్యలను బిడ్డలను వీళ్ళ దగ్గర నుంచి వాడు దోచుకొని పోయిన కొల్ల సొమ్మును వాళ్ళ దగ్గర ఉన్న వాటిని కూడా దోచుకొని దాన్ని కొల్ల సొమ్ము అంటారు, దోపిడి సొమ్ము అనరు. తెచ్చుకున్నారట. తిరిగి తెచ్చుకొనెను. అంతేగా, ఇంకేమైనా ఉందా? సరే ఇంకొదిలేసి ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. 18వ వాక్యం. అమాలేకులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను, తిరిగి పొందుకొనెను. బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఏమన్నా కోల్పోయావా? సైతానికి దగ్గరయ్యావా? సైతాననగా లోకానికి దగ్గరయ్యావా? లోకస్తుల ఆచారాలు ఆచరిస్తున్నావా? దేవుణ్ణి గాయపరుస్తున్నావా? దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టేశాడా? నువ్వు ఈరోజు పశ్చాత్తాపడు. దేవుడు అంటున్నది పశ్చాత్తాపడు, నన్ను అడుగు, నేను నీకు చేస్తాను. దావీదు ఎవరిని అడిగాడమ్మా? ఎవరిని అడిగాడు దావీదు? డైరెక్ట్ గా దేవుడిని అడిగాడు. ఈరోజు సిగ్గుపడాలి క్రైస్తవ సంఘమా. నన్ను అడుగు, నేను నీకు పనులు చేస్తానని దేవుడు లేఖనముల ద్వారా తెలియజేస్తుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఫలాని చోట ఫలాని అక్క ఒక ఉంది, ఆమె ప్రవచనం చెప్పుద్ది, నీ మొహం చెప్పుద్ది. ఫలాని చోట ఓ పాస్టర్ గారు చెప్పింది చెప్పినట్టే జరుగుద్ది. లేకపోతే ఆ పాస్టర్ గారు అడిగితే దేవుడు చేస్తాడు, నువ్వు అడిగితే చేయడా? ఇక దావీదు అడిగాడా? దావీదుకి ఒక పాస్టర్ వచ్చి అడిగాడా? ఆ రోజున పాస్టర్లు లేకుండా మామూలుగా దైవజనులు ఉండేవాళ్ళు, ప్రవక్తలు ఉండేవాళ్ళు రాజులకు పక్కన. ప్రవక్త అడిగాడా? దావీదు అడిగాడా?
దావీదు అడిగిన వెంటనే పొందుకున్నాడా, లేకపోతే 1 నెల రోజుల తర్వాత వాళ్ళ భార్య బిడ్డలు పొందుకున్నాడా? సిగ్గుపడాలమ్మా. పాస్టర్ గారు ఏందమ్మా, మా ఆయనకి బాగలేదు. సరే, ఏమ్మా ఎందుకు బాగలేదు? అదేనండి, కొంచెం పుచ్చుకుంటాడు, కొద్ది కాదు. ఆ భర్తకి రోజు మందుకునిచ్చేది ఈమె. సిగ్గు లేదా భార్యలారా మీరు? అటువంటి భార్యలారా అంతనట్టల్లా. నీ భర్తకి నువ్వు మందుకొనిస్తావు, మళ్ళా నేను ప్రార్థన చేయాలి. నువ్వు ఏ ప్రయత్నం చేయవు. భర్తలకేం అటువంటి బాధలు లేవురే. మీకేమైనా ఉన్నాయ్యా? మందు కొండిచ్చే భార్య, కొనియాల్సి వచ్చిన భార్యలు ఉన్నారు మీకు? మహా అయితే వాళ్ళు ఉంది ఆ చంద్ర బ్రదర్స్లోనో ఏందమ్మది అద్దా చూడు మా మీరు కానీ బిర్యానీ పొట్లం తెస్తే చాలు పాస్టర్ గారు అంటారు. బిర్యానీ తింటే అది చెడ్డ అలవాటేం కాదుగా, కొత్త చీర కట్టుకుంటే చెడ్డ అలవాటే కాదు కదా. కానీ నువ్వు నీ భర్తకి మందు కొనియచ్చా? వాడు దానికి వ్యసనపరుడైపోయి తాగి తందనాలు ఆడుతుంటే అప్పుడు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా భర్త గారు మారాలని. నా కొడుకు గంజాయి తాగుతున్నాడు పాస్టర్ గారు. గంజాయి అంటే అది చీప్ కాదుగా, కొంచెం కాస్ట్లీయే అనుకుంటా. ఏరా ఒరే, నిన్నే అడుగుతున్నాను, గంజాయి అనేది కాస్ట్లీయే కదా? నీకు తెలీదురా, మీకు లోక జ్ఞానం ఉంటుంది కదా. కాస్ట్లీ అనా లేకపోతే అది చీపా? కాస్ట్లీ. మరి ఆ కాస్ట్లీ గంజాయి కొనుక్కునే డబ్బులు వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ భర్త జేబులోంచి కొట్టేసిన డబ్బులు నువ్వు పోపు డబ్బాల్లో దాచి వీడికి ఇస్తావు. చూడండి అమ్మా, మనలోనే అన్ని తప్పులు పెట్టుకున్నాం. దావీదుని దేవుడు ఎందుకు ఈరోజు ఒక ఉదాహరణ, ఇది ఒకటే, ఇంకా 4 కారణాలు ఉన్నాయి. టైం లేదు, చెప్పేమంటారు? ఇప్పుడు 1 గంట అయింది, అప్పటికే మాకు కుమారం ఎటు వస్తుంది. చెప్పని ఈరోజు అయిపోయింది, మొదటి పాయింట్కి అయిపోయింది. అమ్మయ్య, చాలామంది రిలాక్స్ అవుతున్నారు. కానీ 4 పాయింట్లు చెప్పే తీరుతా. ఇంకో ఆదివారం లేదా మనకి? ఇంకో ఆదివారాలు లేవా? చెప్పే తీరుతా. చెప్పమన్నాడు దేవుడిని. బలాఢ్యుడైనటువంటి దావీదు బలహీనంగా ఉన్నప్పుడు గొలియాతును చంపాడు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి. దేవుడు దూరం అయిపోయిందాడు అని తెలుసుకున్న తర్వాత రాజుగా ఉన్న దావీదు పక్కన శత్రువు రాజు దగ్గరికి వెళ్ళి, నా ఏలినవాడా, నీ దాసుని కరుణించు. సిగ్గు లేదంటే? ఆఫీసర్లకి గౌరవం ఇయ్యి, వాడిని ఉంచాల్సిన లిమిట్లో ఉంచు. సార్ అన్నామంటే సంకనెక్కుతారు ఎదవలో. జాగ్రత్త. పబ్లిక్ లో పనిచేసే ఆడపిడ్డలారా, చెప్పాల్సిన బాధ్యత మాది. ఆ తర్వాత నీ నెరవేర్చుకుంటావో లేదో నీ ఇష్టం. లోకం మంచిది కాదు తల్లి, అస్సలు మంచిది కాదు. కొంతమంది ఉంటారు, వారికి ఎప్పుడు ఇట్ట అనుకొని ఉండాలి. యేసయ్య ఆదివారం రారు, ఆరాధనకు రారు. ఏంటంటే ఊరికి పోయేస్తాం అంకుల్. ఏముంది ఊర్లో, ఏముంది నీకు పని? ఏమి లేదు. అక్కడ పోయి ఆ చెన్నాయన్లు బావలు మేనమావంతో కూర్చొని ఆదివారం వాళ్ళలో ఎవడు నీకులాగా భక్తిపరుడు కాదు, వాళ్ళతో పోయి కొయ్యాల్సింది కోసి, వేయాల్సింది వేసి, తొయ్యాల్సింది తోసి సాయంత్రానికి వస్తారు. ఏంటంటే మళ్ళీ మాకు అబద్ధాలు. మా చిన్నాన్న గారికి బాగలేదంటే రేపో మా బావగారికి యాక్సిడెంట్ అయింది, రేపో బతికే ఉంటాడు కదా. నువ్వు దేవునికి దూరం అయిపోవడం ఏంటి? ఆదివారం ఆరాధనకు రాకుండా నువ్వు ఇట్లాంటి సొంత ఎత్తుక్కున్నావంటే దేవుడికి నువ్వు దూరం పోయినట్టే.
నువ్వే కాదు పిచ్చిదానా, నీకు దేవుడు దూరం అయిపోతాడు. దావీదుకు దూరం అయ్యాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు చూశారు కదా. ఇంకోటి వచ్చే వారం చెప్పుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి. పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయండి. అడగండి, అయ్యా నాకు నోరిచ్చావు, నీకు చక్కగా సమయం దొరికింది. నేను ఈరోజు ఎన్ని అధ్యాయాల్లోంచి చెప్పానమ్మా? ఓన్లీ 2 కదా. హ్యాపీగా చదువుకోవచ్చు 2 అధ్యాయాలు ఈరోజు సాయంత్రం లోపల. నెక్స్ట్ వీక్ లోపల అయితే ఇంకా చదవద్దు, అట్లానే నెక్స్ట్ వీక్ దాకా ఉండొద్దు. నీకు బైబుల్ ఉందారా? నీకు చదవడం వచ్చా? అన్నిటికీ నవ్వుతాడు, వాడిని తిట్టాలన్నా తిట్టలేకపోతాడు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, 40 రోజులు ప్రతిరోజు వచ్చారే 50 మంది, 40 మందికి తగ్గకుండా. మొన్న శుక్రవారం కూడా అదే విధంగా వస్తారనుకుంటే ఆ 40 రోజులు ప్రార్థన 40 రోజులదే. మా ఖమ్మం పోయేది మేము పోయేదే, మేము దూరం అయిపోయేదే. ఫోన్లు చేస్తే, మరే దైవజనుడు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తకుండా, పైపెచ్చు మళ్ళీ ఫోన్ రీకాల్ చేయకుండా, అరే ఏం తాండవిస్తుందిరా మీ మీద, దేవుడా దెయ్యమా? ఫోన్ ఏదో అప్పుడే నీకు వాష్రూమ్కి వచ్చి ఉంటుంది, వాష్రూమ్లో ఉంటావు, నేను చేసి ఉంటాను, బయటకు వచ్చి చూసుకోరా మీరు. ఎరా బబ్బులుగా నువ్వు చూసుకుంటావు కదా, బయటకు రంగులో నిద్ర పని మీద ఏదైనా మిస్డ్ కాల్ ఉంటే ఇమీడియట్గా ఏం చేశారని అడుగుతావు కదా. నువ్వు చేస్తావు, నాకు చాలాసార్లు అలా చేసావు. పింకీ అలాగే చేస్తుంది, ఎందుకంటే తను ఎప్పుడు ఆల్వేస్ బిజీ కాబట్టి. ఏంద్రా నా మీద పడ్డాడు మా అంకుల్ ఈరోజు. వాడు మనిషా దెయ్యం పుట్టక పుట్టాడాడు. ఎవరనుకుంటున్నారా ఫోన్ చేసింది? నీలాంటి ఒక అర్భకుడు అనుకున్నావా ఫోన్ చేసింది? తండ్రి సమానుడురా నేను. ఇంకొకసారి నా కాల్ ఎత్తకుండా, కాల్ బ్యాక్ చేయకుండా ఎవరు ఉన్నారా? దేవునికి అప్పచెప్పేస్తా, జాగ్రత్త. మీరేమనుకున్నారు? నెక్స్ట్ మూమెంట్ ఈపు బద్దలు కొడతా అంటాడు. నాకెందుకమ్మా నువ్వు ఈపులు బద్దలు కొట్ట, ప్రభువా వీడిని మార్చు నాయన అంట. తలలు వంచండి అమ్మా, నా మాటలు నాయే, మీ పశ్చాత్తాప ప్రార్థన మీదే. నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చర్చికి వస్తే నువ్వు పెద్ద భక్తురాలు అనుకుంటున్నావా? నీ దగ్గర ఏమీ లేదు, సమయం లేదు, కానీ నాకు యేసే కావాలి, నాకు ప్రార్థనే ముఖ్యం అని శుక్రవారం ప్రార్థనకు వస్తావు చూడు, అంతే. ఒక ఆమె చెప్పు అరిసిపోయానంట. అదే పని ఇంకో 3 గంటలు కానీ అక్కడ ఎక్స్టెండ్ చేస్తే సచ్చినట్టు చేస్తావుగా నువ్వు. ఆఫీసర్స్ దగ్గర చేస్తావా లేదా? ఇక్కడ జరిగే 1 గంట ప్రార్థనకి నీకు అలసిపోతావా? అది నేను చెప్తే నేను వినాలా? నా యేసయ్య వినాలా? పురుషులారా, నీలో అసలు నిజమైన భక్తి కనపట్లేదంట దేవుడు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే మీ బండారం అంతా బయటపడు. ఎవడు ఎంత నటనా జీవితం జీవిస్తున్నాడో, దేవుడు యేసయ్య దగ్గర ఎవడెవడు నాటకాలు ఆడుతున్నాడో, ఆడు, అలాగే ఆడు.
దావీదు యేసయ్యకి హృదయానుసారుడు. అటువంటి దావీదునే విడిచి పక్కకి వెళ్ళిపోయాడు దేవుడు. నువ్వెంత, నేనెంత? ఆఫ్టర్ ఆల్ కాలం మనం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానానికి కోటి కోటి వందన. ఈరోజు మీరు మాట్లాడిన విషయాల్లో అదే తరహాలో ఉన్న బిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారని మీరు వృధాగా ఏ మాట మాట్లాడరు నా తండ్రి. సర్వమును ఎరిగిన గొప్ప దేవుడవు గనుక ఒక్కొక్కల హృదయ రహస్యాలు మీకు తెలుసు గనుక మేము ఎంత కఠినంగా ప్రవర్తించినా లోబడని బిడ్డలుగా ఉన్నా మా కోసం నా తండ్రి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నావా నా తండ్రి, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నావా నా తండ్రి. ఇటువంటి పాపులమైన మా కొరకు పశ్చాత్తాపంతో యేసయ్యా అని ఒక్క కేక వేస్తే పిలిచావా నా బిడ్డని, నా ప్రక్కనే వచ్చి నిలబడుతున్నావే. నా సహాయం కోసం దేవదూతలను పంపడంలా, నీ సహాయం కోసం దేవదూతలను పంపడంలా ఆయనే వచ్చి నిలబడుతున్నాడు. ఆయనే హక్కును చేర్చుకుంటున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. దావీదును ఒంటరి చేసి పడేశాడు. ఎందుకో తెలుసా? అటు రాజు తరుగుతున్నాడు సౌలు, ఇటు శత్రువుల రాజు వెనక్కి పొమ్మన్నాడు. ఇంకొకటి తన తోటి ఉన్నటువంటి 600 మంది రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరి వాడైపోయాడు దావీదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయనకి దూరంగా వెళ్ళిపోయాడు. కావాలనే ఒంటరిని చేశాడు, కావాలనే దావీదుని వదిలివేశాడు. నీ ఒంటరితనములో నీ జంటగా నిలిచేవారు ఎవరో అప్పుడే గాని నీకు జ్ఞాపకం రాకుండా పోదు. ఎస్, అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నేనేంటి ఇలా ప్రవర్తించేదేంటి, నా ప్రభు నాకు దూరం అయిపోయాడే, అది కూడా నేను గ్రహించకుండా నా ఇష్టానుసారంగా శాసనాలు చేశాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను. శత్రువుల రాజు దగ్గరికి వెళ్ళి నా ఏలినవాడా అన్నాను, నీ దాసుడని అన్నాను. అయ్యో అయ్యో పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం రావాలంటే ఒంటరిని చేయాల్సిందే. అందుకనే దావీదును ఒంటరిని చేశాడు. ఈరోజు నువ్వు కూడా, నేను ఒంటరిని అయిపోయాను, నాకెవ్వరు లేరు, ఉన్న వాళ్ళంతా నటనాపరులే, నాతో అవసరం ఉండే నాతో ఉన్నట్టు నటిస్తున్నారు అని ఒక ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతున్నావంటే దేవుడు నీకు జంటగా లేడని అర్థం చేసుకో. ఈ సమయంలోనే ఒక్కసారి బిగ్గరగా ఆయన్ని కేక వేసి అడుగు, యేసయ్యా యేసయ్యా నువ్వు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా, ఈ లోకాన్ని వదిలిపెడతానయ్యా. ఇదిగో ఈ లోక స్నేహము, దేవునితో వైరం అన్నావు. ఎస్ మై లార్డ్, నీతో వైరం నేను పెట్టుకొని జీవించలేను, మనుగడ సాగించలేనని మీలో ఈ క్షణాన ఎవరికైనా పశ్చాత్తాపం కలిగినట్లయితే మీ చేతులెత్తి మీరు దేవుణ్ణి ఒప్పుకోండి. ఏదైనా కావాలని మీ చేతులెత్తి చూపించండి. మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. అప్పుడప్పుడు తప్పిపోతుంటాం, అది మానవుని నైత్యం. తప్పు తెలుసుకున్నవాడు, దాన్ని ఒప్పుకున్నవాడు, విడిచిపెట్టినవాడు
రక్షింపబడతాడు గాని, కరుణ పొందుతాడు గాని విడవని వాడికి శిక్ష అన్నారు. ఒప్పుకో ఈ క్షణాన. ఇదిగో ప్రభువా, కొద్దిమంది నువ్వు కావాలని చేతులు చూపిస్తున్నారయ్యా. నీ క్షేమం వారికి కావాలంట, నీ ఎడబాటును వారు భరించలేరంట. సదాకాలము నువ్వు వారికి తోడయుందువు గాక. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. ఈ రెండవ పునరుద్ధార దినపు ఆరాధనలో నేను మాతో ఉన్నందుకు, ఈ ఆరాధనను మీ అధ్యక్షతలో నడిపించినందుకు స్తోత్రాలు. బిడ్డలతో మీరు మాట్లాడిన దావీదును చూపించి ఉదాహరించిన తండ్రి మాకు నేర్పిన పాఠాలను బట్టి స్తోత్రాలు. మీరు దావీదుకు దగ్గరగా ఉన్న రోజులు విజయము విజయము విజయము, అవమానాలను కూడా నాయన బహుమానాలుగా మార్చిన దేవుడు. ఎప్పుడైతే దావీదు సొంత నిర్ణయాలు తీసుకొని స్వనీతిని మీద ఆధారపడి వికృతంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు, దావీదును వదిలివేసిన ఆ దావీదుకి ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని నష్టాలు సంభవించాయో మీరు మాకు నేర్పినందుకు స్తోత్రాలు. ఇదిగో కొంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు, ఎస్ మై లార్డ్, దానికి పశ్చాత్తాపడ్డారు. నీ ప్రేమకు గుర్తుగా వారు జీవించాలని నిర్ణయం తీసుకొని వారి సమ్మతిని తెలియజేసిన బిడ్డలందరినీ చేయి విడవద్దు, చేతులు చూపించిన ఏ బిడ్డను చేయి విడవద్దు నా తండ్రి, వారిని ఎడబాయొద్దు నా తండ్రి. సదాకాలము వారితోనే ఉంటుంది. ఇంకా చేతులు చూపిస్తే ఎక్కడ కమిట్ అయిపోతామో అన్న భయంతో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారికి నరకమన్నా భయం లేదు, కానీ నిన్ను దేవుడిగా అంగీకరించడం అంటేనే భయం నా తండ్రి. బాప్తిసం తీసుకోవాలంటే భయం నా తండ్రి. అటువంటి వారిని కూడా నీ ధైర్యాత్మతో నింపి నడిపించమని కోరుకుంటూ మరొక సంఘటన గురించి సువివరంగా మీరు మాతో మాట్లాడమని ప్రతిమలాడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కృతజ్ఞత కానుకలు సమర్పించుకుంటకు సిద్ధపడి వచ్చిన వారు దయచేసి త్వరగా ముందుకు రండి. కృతజ్ఞత కానుకలు
ప్రార్థన చేసుకుందాం. ఆ బైబిల్ అద్దాలి. ప్రభు స్తోత్రం నాయన, మేము చేసిన మేలును బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆ నడిపింపును బట్టి, కానుకలు ప్రత్యేకంగా సమర్పించుకున్న బిడ్డలకు మీరు ఇచ్చిన కృపను బట్టి వారు ఆ పరిచయం చేశారని నేను భావిస్తున్నానయ్యా. ముందుగా ఆ కానుకలు మీరు స్వీకరించి అంగీకరించి నూరంతర ప్రతిఫలము ఆశీర్వాదము దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం దయచేయండి. యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందా పాట పాడుతూ ఉండగా. మంచిది. తిరుపతిలో సాక్ష్యం చెప్పుటకు సిద్ధంగా ఉన్నారు అన్నమ్మగారు. వారికి సమయాన్ని ఇస్తున్నాను, వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. హలో, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చిన అందరికి నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం పెద్ద సాక్ష్యం కాదు, చిన్న సాక్ష్యం. దేవుడు మన ఈస్టర్ పండుగ రోజు రాత్రి 3 గంటలకే నేను పాత్రలు లేచాను. లేచి తలుపు పట్టుకొని నిల్చున్నాను. మరి ఎలా పడ్డానో నాకే తెలియదు. కింద పడిపోయాను. అంతలోనే మా పింకి వాళ్ళ అమ్మ పెద్ద కేకేసి పైకి లేచారు. అప్పుడు దాకా నేను కింద పడిపోయే ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నన్ను పైకి లేపారు.
ఆ తర్వాత నేను లేచాను, మళ్ళీ మామూలుగా నిలబడ్డాను. నిజంగా దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడంటే, నిలువుగా పడిపోయినప్పుడు కనీసం నా తండ్రి నాకు ఒక్క దెబ్బ కూడా తగలిపోకుండా నన్ను కాపాడు. ఆయనకి వేలాది వందనాలు స్తోత్రాలు, కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఆయన కాపాడాడంటే నిజంగా సజీవ లెక్కలో నన్ను నేను ఈ రోజు నిలబడ్డానంటే ఆయన చిత్తం, ఆయన కరుణ, ఆయన ఎంత ఆశ్చర్యం. గొప్ప దేవుడు నా తండ్రి నన్ను కాపాడినందుకు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునికి స్తోత్రం. అన్నమ్మ గారికి అబౌవ్ 70 years ఉంటుంది అనుకుంటున్నాను నేను, 70 దాటి ఉంటేనే. ఆ ఏజ్లో పడడం అనేది చాలా పడకూడదు, ఎక్కువగా బాత్రూమ్స్లోనే పడతారు. నేనేంటంటే బాత్రూమ్స్ కొంచెం జారుడుగా ఉంటాయి కదా, అలా పడిపోతారేమో ఈ ఏజ్లో అనుకుంటున్నాను. కానీ తర్వాత ఈ మెడికల్గా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ ఏజ్కి ఎముకలు వీక్ అయిపోతాయంట, బాగా పలసనైపోతాయి ఎముకలు. మనం ఏంటి వింటున్నాము, బాత్రూంలో జారి పడిపోయారు, ఇక్కడ బాల్ జాయింట్ అని ఉంటుంది, ఇక్కడ బాల్ జాయింట్ అది తొలగిపోయింది, ఇరిగిపోయింది, లేకపోతే తొడ ఎముక విరిగింది, లేకపోతే మడి ఇరిగిపోయింది అనేది మనకు తెలుసు. పడినందువల్ల కాదు. తర్వాత నాకు చెప్పిన డాక్టర్స్ బాగా అనుభవం ఉన్నారు, పడినందువల్ల ఎముకలు ఎరగబడ్డ, అవి విరిగిపోయినందువల్ల పలసనైపోతాయి, తెలియదు వాళ్ళకి, అవి విరిగినందువల్ల పడిపోతారు. మరి అన్నమ్మ గారికి జరిగిన ప్రమాదము, ఆ వయసులో ఎముకల పుష్టి దేవుడు ఉంచినందుకు ఆ బిడ్డను తన చేతుల మీద ఎత్తి పట్టుకొని ఆ పడుతున్న బిడ్డను ఏ గాయము తగలకుండా పడుకోబెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచి తల్లి, మీకు పండక్కి ఆహ్వాన పత్రికలు తర్వాత కవర్స్ ఇచ్చాం కదా, అందరికీ వచ్చినాయా పత్రాలు? అందరికి వచ్చినాయమ్మా? అందరికి తిరిగి ఇచ్చారా? ఎవరన్నా ఇవ్వకపోతే నెక్స్ట్ వీక్ 3వ వారం లోపల తెచ్చి ఇచ్చేసేయండి, అకౌంట్ క్లోజ్ చేస్తాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. ఇంకొంచెం ముందుగా ఒక అరగంట ముందుగా ప్రారంభం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పోరు ఇంకా ఎండలు ముదురుతాయి కాబట్టి నీ సౌకర్యార్థమే. నన్ను మిట్ట మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ప్రారంభం చేయమన్నా చేస్తా, 2 గంటలకు ఆరాధన పెట్టమని పెడతా, మీకంటే మొండోని నేను. అర్థమైందా? అందుకని ఈ సంఘానికి పాస్టర్గా పెట్టాడు. మొండోడికి మొండోడు, వజ్రంతోనే ముళ్ళుని, ఇనుముని, ఏంది ఇనుముని లేదని. ప్రార్థన చేసుకుందాం, తొందరగా వెళ్ళిపోతురు కదా, వేడి తగ్గక ముందే వెళ్ళిపోవాలా. సుకన్య, ప్రభువా స్తోత్రం నాయన. ఏంటి అలవాటు, అసలు లేవటం లేదే ఆఖరి ప్రార్థన అంటే. ఏందమ్మా నీకు మరీ నడువు నొక్క? నీకు బాగానే ఉందిగా ఆ ఏసీ రూమ్లో సుఖం. మరికి నువ్వు ఏం బావగారు, అనిల్ బాబు గారు 5 నిమిషాలు ఉంచవచ్చుగా. ప్రభువా స్తోత్రం నాయన. ఈ ఆరాధన ప్రార్థన చేసి ప్రారంభించాం. ఈ చివరి ఆరాధన వరకు ఒక సంతోషాన్ని, ఒక సమాధానాన్ని, ఈ సన్నిధిలో ఏదో పొందుకున్నామన్న ఒక ఉజ్జీవాన్ని, తృప్తిని ఇచ్చినందుకు స్తోత్రాలు. దానికి కారణం అయ్యా, మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. మీరు అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క ఆరాధన జరిగించినందుకే మాకు ఈ కృప. అయ్యా, క్షేమంగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలు చేర్చండి. విత్తబడిన వాక్యం నాయన, మొదటి సమూహేలు గ్రంథము 29వ అధ్యాయము, 30వ అధ్యాయం, ఈ 2 అధ్యాయములు బిడ్డలు ఇంటికి వెళ్ళి మర్చిపోకుండా చక్కగా 2 అధ్యాయాలు ధ్యానం చేసినట్టయితే
అది చదువుతుంటేనే ఇప్పుడు మీరు మాతో మాట్లాడిన మాటలు కాకుండా ఇంకా చాలా చాలా క్లియర్గా ఆ 2 అధ్యాయాల్లో ఈ సంఘటనల గురించి ఉంటుంది కనుక బిడ్డలకి ఆ ఆత్మ ప్రేరేపణ దయచేయండి. సురక్షితంగా వచ్చారు, క్షేమంగా మా గృహాలకు చేర్చండి. అలాగే నా ప్రభువా, ఇదిగో నా ప్రభువా, బిడ్డలు ఇచ్చినటువంటి కృతజ్ఞతా కానుకలు నాయనా, సంఘ కానుకలను మీరు అంగీకరించండి. వారికి ఉన్న దాంట్లోనే నాయన క్రమము తప్పకుండా బిడ్డలు ఎంతో ప్రేమగా ఆ యొక్క కానుకలు సమర్పించుకుంటున్నారు నా తండ్రి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము వారికి వారి కుటుంబీకులకు దయచేయండి. ఆన్లైన్లో మాతో కొన్ని సంవత్సరాలుగా పాలు పంచుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. రైల్వే క్రిస్టియన్ సమాజం అనే సంఘాన్ని 30ంతలుగా 100ంతలుగా 60ంతలుగా 100ంతలుగా అభివృద్ధి పరచండి. ఇది మీ వాగ్దానం. యేసు నామములో మీ వాగ్దానము అతి త్వరలో నెరవేర్చబడును గాక. ప్రతి విధమైన సైతాను సోదరులు తొలగిపోవును గాక. ఇదిగో ఈ సంఘ ప్రార్థనకు మరి ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఉన్న కొరతలన్నీ తీరిపోవును గాక. నాయన, నిన్నే నమ్ముకున్న బిడ్డలు కదా, మీరు లేకుంటే ఒక్క క్షణం కూడా మేము జీవించలేము కనుక కృప చూపించండి, స్థితులు మార్చండి, స్తుతిని పెంచండి. సంపూర్ణంగా సమస్తము మీ స్వాధీనములో ఉంచుకొని కోరుకుంటుంది. ఈ దినము నా తండ్రి, కారణముల చేత అకారణముల చేత అయినా సంఘానికి రాలేకపోయిన బిడ్డలందరితో కూడా మీరుండి క్షేమాభివృద్ధి దయచేయమని, అలాగే మాతో సదాకాలం మీరుండి మీ ఆజ్ఞల ప్రకారము నిత్యరాజ్యము చేరుటకు మాకు సహాయం చేస్తూ నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చునుగా. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందులో నెరవేర్చుకుంటా. మా ఎదురు ఆహారం నేడుమవుతాయి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమును, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండను గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీతా, ఆశతో నన్నీయు నాను నీ సత్యవక్రతావు. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశాము, కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడై ఉండును గాక.